మోహన్ లాల్ దృశ్యం లాంటి కాన్సెప్ట్తో వచ్చిన మూవీ తుడరం అంటే కొనసాగుతుందని అర్థం. మూవీ స్టార్టింగ్ నుంచి కొంతవరకు దృశ్యం మూవీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సేమ్ స్మాల్ ఫ్యామిలీ సింపుల్ లైఫ్. బెంజ్ అని పిలువబడే షణ్ముఖన్కి ఒక కొడుకు కూతురు ఉంటారు. అతనికి ఒక పాత అంబాసిడర్ ఉంటుంది. అదే అతనికి జీవనాధారం. రోజంతా డ్రైవింగ్కి పోతూ సాయంత్రం ఫ్యామిలీతో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ గడిపే హ్యాపీ ఫ్యామిలీ వాళ్ళది. కానీ ఒక రోజున అనుకోని ట్విస్ట్ వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది. బెంచ్ డ్రైవింగ్ పని ముందు ఒక ఫేమస్ మూవీ స్టంట్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చేస్తాడు. తర్వాత కొన్ని రీజన్స్ వల్ల ఇలా డ్రైవింగ్ ఫీల్డ్లోకి వస్తాడు. అలా ఒక రోజున స్టంట్ మాస్టర్ చనిపోయారని బెంచ్కి కాల్ వస్తుంది. సడన్గా వెళ్ళి అక్కడ కార్యక్రమాలు ముగించుకొని వచ్చేసరికి అతని కార్ పోలీస్ స్టేషన్లో ఉంటుంది. విషయం ఏంటని పోలీసులను అడిగితే, నువ్వు రిపేర్కి ఇచ్చిన కార్ వర్క్షాప్లోని కుర్రోడు నీ కార్లో గంజాయితో దొరికాడు. నీ కార్ని వదిలిపెట్టేదే లేదు. దానికి ట్యాక్సీ పర్మిట్ కూడా లేదు. పైగా ఓల్డ్ కార్, మర్చిపో అని ఎస్ఐ చెప్తాడు. ఎంత బతిమాలినా ఎస్ఐ లొంగడు. పెద్ద మనుషులతో మాట్లాడించినా సరే ఛాన్స్ లేదంటాడు. ఇక చేసేదేం లేక డైరెక్ట్గా సీఏతో మాట్లాడతారు. ఆయన విషయం అంత వివరంగా తెలుసుకున్నాక వదిలేయమని ఎస్ఐకి చెప్తాడు. సరే ఎలాగో వదిలేసాం కదా, మమ్మల్ని ఒక మ్యారేజ్ ఫంక్షన్కి నీ అంబాసిడర్లో తీసుకురా అని చెప్పి ఆ పెళ్ళికి ఎస్ఐ సీఏ ఇద్దరు ఆ కారులో వెళ్తారు. అక్కడ స్టార్ట్ అవుతుంది అసలైన స్టోరీ, అసలైన ట్విస్ట్. ఏంటనేది మూవీ చూసి తెలుసుకుంటేనే బెస్ట్, లేదంటే ఆ థ్రిల్ని మిస్ అవుతారు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే కంప్లీట్ యాక్టర్ అని మోహన్ లాల్ గారిని ఊరికనే అన్నారు. ఆయన యాక్టింగ్ చూస్తే అర్థమవుతుంది. శోభన గారు కూడా వైఫ్ రోల్లో చాలా చక్కగా యాక్ట్ చేశారు. విలన్స్గా చేసిన వాళ్ళు కూడా ఆ క్రూయాలిటీ, ఆ ఈవిలిజన్ని భలే చూపించారు. అది ఎవరనేది చెప్పనా? సస్పెన్స్. సాంగ్స్ ఓకే, సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ. మధ్య మధ్యలో దృశ్యం కాన్సెప్ట్లు అనిపించిన దానికి రివర్స్ అనుకోండి. మరి దేనికి వెయిట్ చేస్తున్నారు? ఇలాంటి థ్రిల్లర్ డ్రామాని మిస్ చేయకుండా చూసేయండి. ఇలాంటి మంచి మూవీస్ మరెన్నో కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా. సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కొట్టడం, కామెంట్ పెట్టడం, షేర్ చేయడం మర్చిపోకండి బాబు.